ఇంటర్ స్కూల్ రీసైక్లింగ్ ఛాంపియన్షిప్ని వారు ఐటీసీ తరపున ఈ యొక్క సంస్థ తరపున ప్రజెంట్ చేస్తున్నారు సార్. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా అందుకోవాలని వారు కూడా అభిలషిస్తున్నారు సార్. Sir, last 15 years ITC is working in this field. Wow. We are trying to address the basic issues, which is source segregation of waste. So we are trying to inculcate the habit amongst the citizens as well as our young future citizens all over the country to inculcate the habit of source segregation and finally address the issue of waste of our country. In Andhra Pradesh, we are working with almost 1,000 schools amongst 1.5 lakh schools children, and we are trying to create them as such ambassador, and the future citizen of this country, they will take this forward to address our co-issue. What is the resources you are having in Andhra Pradesh? We have around 50 volunteers in the state of Andhra Pradesh, and we have some one manager is here posted for this program. Can you scale it up? Can you scale all schools they can reach and then they can work it out? Yeah, we wish to do that, sir. We wish to do that. We have partner NGOs are here, so we intend to do that actually. No, what I'm saying, high schools or upper primary schools or elementary schools? You are All doing? schools, sir. We address all schools, whether it is private, government, SSC, any other boards. We try to reach to everybody. What is the 15 volunteers you are working? What is the money you are spending? 50. Yeah. 50. What is the money you are spending? CSR. Not much. Maybe Money is not the maybe a issue. crore, 1.5 crore. Yeah. Totally you want to do scaling is one and capacity building is another continuously. Right, sir. If necessary, we will also support you. You also bring your resources, even corporate or government will give. Yes, sir. All schools can we start the experiment and review. Right, sir. You can do it? Yes. Why not? Okay. Yes, sir. One manager you can. వారు ఏంటంటే ఐటీసీ తరపున 1000 స్కూల్స్ చేస్తున్నారు, 50 మంది వాలంటీర్లు పెట్టుకొని వాళ్ళంతా కూడా ట్రైనర్స్ కింద ఉన్నారు. ట్రైనర్స్ని మళ్ళా ట్రైన్ చేస్తున్నారు లోకల్గా. అలాంటి వినూత్నమైన కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందుకే వారిని అడిగింది 1000 స్కూల్స్ కాకుండా అన్ని స్కూల్స్లో వాలంటీర్స్ని పెట్టి ఎంతమంది కావాలో క్లస్టర్స్ని పెట్టి చేస్తే చాలా బాగుంటుంది. దానికి వర్కౌట్ చేస్తాం. రాష్ట్రంలో మీరు ఒకసారి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఐటీసీని భాగస్వాములు చేసుకొని మీరు వర్కౌట్ చేయండి. దీనికి ఒక ప్రొఫెషనలిజం కూడా, ఒక బిజినెస్ స్కూల్ కూడా పెట్టుకొని మొత్తం కోఆర్డినేట్ చేయండి. ఇద్దరు కలిసి దానికి ఏదైనా డబ్బులు కావాలంటే మనం కూడా కొంచెం హెల్ప్ చేద్దాం. వాళ్ళు తీసుకొస్తారు, కొన్ని కార్పొరేట్ నుంచి తీసుకొద్దాం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ నుంచి ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేద్దాం. సార్ ధన్యవాదాలు సార్. గౌరవ ముఖ్యమంత్రి వారి అనుమతితో దీప్తి నారాయణ స్కూల్ కందుకూరు ఈ చిన్నారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సార్ వీళ్ళ టీం సార్, అలాగే కేవి వర్గీసు, సార్ నారాయణ స్కూల్ కందుకూరులో దీప్తి చిన్నారి 250 కిలోల చెత్తను సేకరించి వారి యొక్క ఇంటర్ స్కూల్ రీసైక్లింగ్ ఛాంపియన్షిప్ అవార్డుని అందుకున్నారు సార్. ఈ చిన్నారి పేరు దీప్తి సార్. నారాయణ స్కూల్ కందుకూరులో చిన్నారి చదువుతున్నారు. అలాగే ఈ చిన్నారి 250 కిలోల చెత్తను సేకరించి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు సార్. వారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంటర్ స్కూల్ రీసైక్లింగ్ ఛాంపియన్షిప్ ప్రైజ్ని అందిస్తున్నారు. అలాగే మరొకరు సార్ కేవి వర్గీస్, వీరి ప్రిన్సిపల్ సార్, సెయింట్ జోసెఫ్ స్కూల్ ఉలవపాడు సార్. విద్యార్థులను ప్రోత్సహించడం, వారిలో స్ఫూర్తిదాయకమైన ఈ యొక్క ఆలోచనలు రేకెత్తించడంలో వీరు ప్రముఖ పాత్ర పోషించారు సార్. వారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మెమెంటోని ఇచ్చి సన్మానిస్తున్నారు. ధన్యవాదాలు సార్. ఒకసారి గట్టిగా అందరూ చప్పట్లతో, ఇది మనకొక స్ఫూర్తి. ఈ స్ఫూర్తితోనే మనం
మరింతగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు స్వచ్ఛాంధ్రలో పాల్గొనాలి. అలాగే ఆంజనేయులు సార్, వీరు జనరల్ మేనేజర్ సార్, భాష్యం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. వీళ్ళకి స్కూల్ కేటగిరీలో ఈ యొక్క మొమెంటోను అందిస్తున్నారు సార్.